నమస్తే నాగార్జున గారు. నమస్తే. సార్, ఏదైతే మే 13న సార్వత్రిక ఎలక్షన్‌లు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినాయో, ఆ రోజు చాలా గొడవలు జరిగినాయి. ఎలక్షన్ రోజు, పోలింగ్ రోజు ఈవీఎంలు పగలగొట్టడం, తాడిపత్రిలో జెండా ఎగరేయడం గాని, ఇంకోటి గాని చాలా గొడవలు జరిగినాయి. పోలింగ్ రోజే. కట్ చేస్తే రేపు జూన్ 4 తారీఖున ఎలక్షన్ రిజల్ట్ డే. ఆ రోజు ఎలా ఉండబోతుంది? శాంతియుతంగానే జరుగుతాయా? లేకపోతే ఏమైనా గొడవలు జరుగుతాయా? మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అలా అసలు ఏం అవ్వబోతుంది? ఏం జరుగుతదని మీరనుకుంటున్నారు? అంటే ఇక్కడ మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. భారతదేశం అంతా ఒక రకంగా ఎలక్షన్స్ జరిగితే, ఆంధ్రప్రదేశ్‌లో ఒక రకంగా జరిగింది. హ్మ్. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి ఎక్కడా గూడా, ఈవెన్ జమ్మూ కాశ్మీర్‌లో గూడా ప్రశాంతంగా జరిగినాయి ఎలక్షన్స్. అట్లాగే బీహార్‌లో చక్కగా జరిగినాయి. ఎక్కడా గూడా పెద్దగా గొడవలు లేవు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా సరే జరిగింది 3, 4 చోట్లయినా గూడా ఎంత దారుణంగా సీరియస్‌గా జరిగినాయో మనం చూసాం. అవును. తర్వాత ప్రతిసారి ఎలక్షన్‌లో ట్రెండ్ ఎలా ఉంటుంది అంటే, ఎలక్షన్ రోజేదో ఆవేశకావేశాలతోటి వాళ్ళు ఉద్రిక్తలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే, మరుసటి రోజుకి సర్దుకుంటాయి. ఆ తర్వాత పెద్దగా ఏమి గొడవలు ఉండవు. హ్మ్. గత చాలా ఎన్నికలు మనం చూసాం. కానీ ఈసారి ఎలక్షన్ రోజు కంటే కూడా ఎలక్షన్ జరిగిన తర్వాత గొడవలు ఎక్కువ జరిగాయి. అవును. సో, దానికి కారణం ఏంటంటే 2 పార్టీలకి కూడా ఈ ఎన్నికలనేటువంటివి జీవన మరణ సమస్య లాంటివి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే మన పార్టీ మనుగడే కష్టం అనేటువంటి సిచ్యువేషన్ రావడంతో ఏంటంటే సర్వశక్తులు ఒడ్డి వాళ్ళు పోరాటం జరిగింది. జరిగిన తర్వాత ముఖ్యంగా మాచర్ల లాంటి సంఘటన తీసుకుంటే ఏంటంటే ఎమ్మెల్యేనే వెళ్ళి బూత్‌లో ఈవీఎం పగలగొట్టడం, ఆ తర్వాత పరారీలో ఉండటం. బెయిల్ వచ్చినా కూడా ఇంతవరకు బయటికి రాకపోవటం చూస్తూ ఉంటే ఏంటంటే ఎంత సీరియస్‌గా ఉందనేది అర్థమవుతుంది. హ్మ్. అట్లాగే తెనాలిలో ఎమ్మెల్యే ఓటర్‌ని కొట్టడం, ఓటర్ ఎమ్మెల్యేని కొట్టడం తిరగబడి, తర్వాత ఎమ్మెల్యే అనుచరులు అతన్ని కొట్టడం, అవును. ఇవన్నీ కూడా చూసాం. ఆ తర్వాత కూడా 2, 3 రోజుల పాటు ఉద్రిక్తలు నడిచినాయి. తర్వాత 10 రోజుల తర్వాత కూడా మొన్న మచిలీపట్నంలో మనం చూసాం. జనసేన నాయకుడి కార్‌ని తగలబెట్టడం అవును. అనేటువంటిది. సో, అడపాదడపా ఇలాంటి ఉద్రిక్తతలు నడుస్తూనే ఉన్నాయి. సార్, ఈ గొడవలు జరగడానికి కారణం ఏదై ఉంది సార్? ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత దానివల్ల తిరగబడుతున్నారా ప్రజలు? లేకపోతే అక్కడ ఏదన్నా గొడవలు లోకల్ గొడవలు ఏమైనా జరిగినాయి అంటే అంటారా? ఇక్కడ జనరల్‌గా ఏంటంటే ఈ 4.5 సంవత్సరాలు, 5 సంవత్సరాలుగా ఏం అలవాటయిందంటే అధికారంలో ఉన్నటువంటి వారు, అధికార పక్షం వాళ్ళు దాడి చేయటం, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మౌనంగా దాన్ని సహించడం అనేటువంటిదొచ్చింది. హ్మ్. కానీ ఎప్పుడైతే మొన్న ఎలక్షన్ జరిగిందో, ఎలక్షన్ జరిగిన తీరు చూసిన తర్వాత అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకేంటంటే మనం ఓడిపోతున్నామేమో అనేటువంటి ఒక భయం కలిగింది. భయంతోటి ఏంటంటే అక్కడ ఇక్కడ దాడులు చేయటం జరిగింది. ఈ 5 సంవత్సరాలు సహించి మౌనంగా ఉన్నటువంటి ప్రతిపక్షం ఏదైతే ఉందో, మనం అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటి కాస్త ధైర్యం వాళ్ళకి రావటంతో, వాళ్ళు ప్రతిదాడి చేయటం జరిగింది. దాని మూలాన ఏంటంటే అంతకుముందు వరకు దాడులే ఉండేవి గానీ ప్రతిదాడులు ఉండేవి కాదు. అవును. ఇప్పుడు దాడులు, ప్రతిదాడులు అయ్యేటప్పటికి ఏంటంటే ఉద్రిక్త పరిస్థితి. మనం తాడిపత్రిలో కూడా చూసాం. డి అంటే డి అన్నట్టుగా ఎలా వాళ్ళు ప్రవర్తించారు ఇటు తెలుగుదేశం వాళ్ళు, అటు వైఎస్ఆర్‌సీపీ. అవును. దాని మూలాన. ఇకపోతే మీరడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, రేపు 4వ తారీఖున ఎలా జరగబోతోంది? మీరు గమనిస్తే రాజకీయ పరిస్థితి ఈ మధ్యలో ఇప్పుడు పోలింగ్ నుంచి కౌంటింగ్ మధ్యలో అధికార వైసీపీ వాళ్ళు చాలా ఎక్కువ సందడి చేస్తున్నారు. హ్మ్. ఏమని? మనం అధికారంలోకి వచ్చేసాం. ఆ తర్వాత జూన్ 9వ తారీఖున వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేస్తున్నారు. హోటళ్ళన్నీ బుక్ అయిపోయినాయి. ఫ్లైట్‌లన్నీ బుక్కు, ట్రైన్‌లన్నీ బుక్కు. రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. నిజంగా వైజాగ్‌లో హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయా సార్ వాళ్ళు అసలు? మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే, ఇవాళ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన అరచేతిలో ఉన్న ఫోన్‌లో ఉంటదన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. హ్మ్. ఇవాళ ఇప్పుడు మీరు కొట్టి చూడండి వైజాగ్‌లో ఎన్ని హోటళ్ళు ఖాళీ ఉన్నాయో. హ్మ్. ఫ్లైట్ టికెట్స్ మామూలు రేట్లు ఉన్నాయా? ఏమన్నా అబ్నార్మల్ రేట్లు ఉన్నాయా? ట్రైన్‌కి ఖాళీలు ఉన్నాయో లేదో చూడండి. ఈ కామన్ పాయింట్ కూడా మర్చిపోయి ఏంటంటే, వీళ్ళు బెట్టింగ్ రాయుళ్ళని ప్రోత్సహించడానికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాదాపుగా 2 రోజుల పాటు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులన్నీ కూడా నిరుత్సాహంలో మునిగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుందని బెట్టింగ్ రాయడానికి ఎవ్వరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితుల్లో, జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీమ్ దగ్గరికెళ్ళి, మనం 151 సీట్ల కంటే పైన గెలవబోతున్నాము. 22 కంటే పైన పార్లమెంటు సీట్లు గెలవబోతున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీమ్‌కి చెప్పాడు. జనరల్‌గా ఎవరెవరికి చెప్పాలి? ఐపాక్ టీమ్‌ని పెట్టుకుంది ఎందుకీయన?
వాళ్ళు చెప్పాలి, మనం ఎన్ని గెలవబోతున్నాం సార్, ఇన్ని గెలవబోతున్నాం అని వీళ్ళు చెప్పాలి. జనాలు ఎక్కడ నవ్వుకుంటున్నారంటే ఈయనెళ్ళి ఎవరైతే స్ట్రాటజీ డిజైన్ చేసి పోల్ మేనేజ్మెంట్ చేసి అన్నీ చేశారో వాళ్ళకెళ్ళి ఈయన మనం 151 గెలవబోతున్నాం అని ఈయన చెప్తున్నాడు. గతంలో ఐపాక్ టీం వాళ్ళు ఈయన్ని వెల్కమ్ చేసి సీఎం సార్ మీరు గెలుస్తున్నారని వాళ్ళు చెప్పారు. అవును. అది తేడా. కానీ ఇదేమీ తెలుసుకోలేనటువంటి వైసీపీ శ్రేణులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కాబట్టి ఇంకా మనకి తిరుగులేదని మళ్ళీ బెట్టింగ్లు మొదలుపెట్టారు. సో ఈ సందడి ఈ హడావుడి చూసిన తర్వాత ఏంటంటే మీకు కూటమి వైపు నుంచి చూస్తే ఏ సందడి లేదు. కామ్గా ఎలక్షన్ అయిపోయింది. ఆ 2 రోజులు హడావుడి అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళిపోయాడు, లోకేష్ అమెరికా వెళ్ళిపోయారు. ఆ వైపు నుంచి మేము గెలుస్తామని లేకపోతే పెద్ద పెద్ద ప్రగల్భాలు పలకటం ఏం లేకుండా కామ్గా ఉన్నారు వాళ్ళు. గెలుస్తాం అనేటువంటి ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. సౌండ్ ఎక్కువ ఎవరు చేస్తారు అంటే పబ్లిసిటీ ఎప్పుడు పీక్స్లో ఉంటుంది, అక్కడ మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడు. సో అది చూసి జనాలు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఒకవైపున బొత్స సత్యనారాయణ గారు బయటకు వచ్చేమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా బ్రహ్మాండంగా గెలుస్తున్నాం అని చెప్తాడు. కానీ మళ్ళీ వెంటనే ఉంటాడు, మీరు దీన్ని నమ్ముకొని బెట్టింగ్లు గాయొద్దు అంటాడు, నష్టపోతారంటాడు. అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు వస్తాడు సాక్షి, ఆయన వచ్చి ఆయన అదే చెప్తాడు. సో మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న వచ్చి ఆయన అదే చెప్తాడు. మీకు అసలు గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు బెట్టింగ్లో కాసుకుంటే మీకేమి, కాసుకోకపోతే మీకేమి, స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని వచ్చింది. వాడి పని వాడు చేసుకుంటాడు. అవును. మీ బాధ ఏంటంటే మీ మాట నమ్మి ఎవరన్నా పెట్టి నష్టపోతే రేపొద్దున మిమ్మల్ని ఎక్కడ బ్లేమ్ చేస్తారో అనేటువంటి అనుమానం మీకుంది. సో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్లో చూస్తే ఆయన కానీ ఆయన వెనకాల ఉన్నటువంటి జనాల్లో ఫేస్ కనుక ఒకసారి మనం చూస్తే ఇదనే కాదు, ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి వైసీపీ నాయకులు ఎప్పుడు బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడినా వాళ్ళ మొహంలో కొట్టొచ్చినట్టుగా ఓటమి అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఒక చిరునవ్వు కానీ ఒక ఉత్సాహం కానీ బాడీ లాంగ్వేజ్లో ఉత్సాహం కానీ ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళకున్నటువంటి లాస్ట్ ఆప్షన్ ఏంటంటే 4వ తారీఖు నాడు పోస్ట్ అంటే మనకి కౌంటింగ్ అయిన తర్వాత ఏదన్నా జరుగుతుందేమో అనేటువంటి, ఎందుకంటే ఇప్పుడు జరిగిన వాటిని అన్నింటినీ చూసినప్పుడు ఏంటంటే జరిగే అవకాశం ఉందనేటువంటి ఆలోచన వస్తుంది. దానికి చెక్ పెట్టడం కోసమే ఈసీ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి హింసని వాళ్ళు ఆపలేకపోవటం వల్ల ఏంటంటే చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి పోలీస్ డిపార్ట్మెంట్ మీద, తర్వాత ఈసీ మీద. అందుకని వీళ్ళు చాలా స్ట్రిక్టివ్ తీసుకొని ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో కూడా ఏదో టెక్నికల్ రీజన్ చూపించి చెల్ల నోట్లు ఎక్కువ చేయాలనేటువంటి పాచికి వేశారు వైసీపీ వాళ్ళు. గెస్టెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి, లేకపోతే స్టాంప్ ఉండాలి. అవేమి అవసరం లేదు, లేకపోయినా దాన్ని ఓటు అవుతుంది అన్నట్టుగా చెల్లుబాటు అవుతుంది అనేది ఈసీ చెప్పిన తర్వాత ఆ ఆప్షన్ కూడా పోయింది వాళ్ళకి. ఇలా రకరకాల ఆప్షన్స్ ట్రై చేస్తున్నారు. కాబట్టి ఆ రోజున కూడా ఏదో ఒక ఆప్షన్, ఏదో ఒక అల్లరో లేకపోతే గలవా సృష్టించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రం కూడా 25 కంపెనీస్ వీళ్ళని సిఆర్పిఎఫ్ను పంపించారు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా 15 రోజుల వరకు ఇక్కడే ఉండేటట్టుగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చింది జూన్ 4వ తారీఖు తర్వాత, లేకపోతే జూన్ 4వ తారీఖు కూడా ఆంధ్రప్రదేశ్లో బాగా హింసాత్మకమైన చర్యలు ఉంటాయి, ఐ మీన్ గొడవలు జరుగుతాయి అని ఇంటెలిజెన్స్ కూడా చెప్పింది. ఇది నిజమే అని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే గత అయితే మనం చూసాం, మే 13వ తారీఖున చూసాం, అదే మళ్ళీ జూన్ 4న రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా? అంటే కొంత అవకాశం ఉంది. ఎందుకంటే అది 5 సంవత్సరాల పాటు అధికారాన్ని పూర్తిగా అనుభవించినటువంటి వైఎస్ఆర్సీపీ ఒకవేళ సర్వేలు ఎక్కువ శాతం సర్వేలు చెప్పినట్టుగా కనుక వాళ్ళు ఓటమి పాలయ్యారనుకోండి, ఆ ఉక్రోషాన్ని తట్టుకోలేక కొంత వాళ్ళు హింసాత్మక సంఘటనలకి పాల్పడేటువంటి అవకాశం ఉంది. అందుకని ఆ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఎవరైతే అట్లాంటి ట్రబుల్ మేకర్స్ ఉన్నారో చాలామంది మీద రౌడీ షీటర్స్ ఓపెన్ చేస్తున్నారు, రౌడీ షీట్స్. తర్వాత ఆ టైంకి నగర బహిష్కారం చేస్తున్నారు, లేకపోతే హౌస్ అరెస్టులు, తర్వాత ఏ రకమైనటువంటి టపాకాయలు కాల్చడం కానీ, తర్వాత ఊరేగింపులు చేయటం కానీ, ఉత్సవాలు చేయడానికి బ్యాన్ పెట్టారు. ఇలాగ వాళ్ళ వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలన్నీ ఈసీ తీసుకుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్. ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ఏదైనా జరగవచ్చు. థ్యాంక్ యూ సార్.